హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆహ్, ఈ వీడియో చేయడానికి ఎస్పెషల్లీ ఒక కారణం ఉందండి. మన ఛానల్ అయితే రీసెంట్‌గా మానిటైజేషన్‌కి నేను అప్లై చేశాను. కానీ రిజెక్ట్ అయిందనమాట. ఎందుకు రిజెక్ట్ అయింది? నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? లాస్ట్ 10 డేస్‌లోనే నాకు 3000 వాచ్ అవర్స్ వచ్చాయి. పాతవి ఒక 1100 మొత్తం కలిపి 4000 వచ్చేసాయని నేను ఎవరిని టెక్ ఛానల్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా నా ఓన్గా నేను అప్లై చేశాను అనమాట. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలి. అలాగే జూలై 15 నుంచి మనకు యూట్యూబ్ వాళ్ళు కొత్త మానిటైజేషన్ పాలసీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవి ఎలా పాటించాలి అవనేవి నేను వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని మిస్టేక్స్ చేశాను. ఎవరికైతే మానిటైజేషన్ అయిందో అది అప్లై చేసేలోపు కొంతమంది మీకు తెలిసిన టెక్ ఛానల్స్ వాళ్ళని ఆ వీడియో చూసి కానివ్వండి వాళ్ళని సంప్రదించేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. ఇకపోతే నాకు లాస్ట్ 10 డేస్ నుంచి నేను మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందనమాట. తను లైవ్స్ చేస్తే వాచ్ అవర్స్ బాగా వచ్చాయి, మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అయ్యాను, అప్లై చేశాను, పిన్ వచ్చిందని చెప్పిందనమాట. కాకపోతే నేను లైవ్ మొబైల్ ఆన్ చేసి మెసేజ్ చదవడము, వాటికి రిప్లై ఇవ్వడం, మాట్లాడడం నాకు ఎందుకో నేను అట్లా మాట్లాడలేకపోయాను అనమాట. అందుకని నేనేం చేశానంటే ఒక పొడుపు కథలు కానివ్వండి, లేకపోతే కొన్ని ఫన్నీ క్వశ్చన్స్, పజిల్స్ అలాంటివి ఒక స్క్రీన్ షాట్ తీసుకొని అవి లైవ్స్ పెట్టాను అనమాట. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసి ఆ కమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఆ వ్యూస్ వాళ్ళ వల్ల వచ్చాయి కాబట్టి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాగా సపోర్ట్ చేశారు లైవ్స్లో. 60K 90K అన్ని మంచి వ్యూస్ వచ్చాయన్నమాట. అలా రావడం వల్లనే నాది తొందరగా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి. అది జూలై 15 నుంచి రూల్స్ ఉన్నాయి కదా, నేను 16th అప్లై చేశాను అనమాట వేరే వీడియోస్ చూసి. అదే అనమాట నేను చేసినటువంటి బిగ్ మిస్టేక్. నా దానికి ఎందుకు రిజెక్ట్ అయింది అంటే రిపిటేటివ్ కంటెంట్ అని వచ్చింది. అంటే నేను మనకి స్క్రీన్ మూవ్ అవ్వటం కానివ్వండి, క్వశ్చన్స్కి మాట్లాడటం, ఇంటరాక్షన్ అలా కాకుండా ఓన్లీ ఒక స్క్రీన్ షాట్ తీసాను అనమాట. ఆ క్వశ్చన్స్ ఏ పేపర్ మీద రాసుకొని మధ్యలో ఊరికే అన్మ్యూట్ చేసి మాట్లాడేదాన్ని అంతే. కాబట్టి దానివల్ల రిపిటేటివ్ కంటెంట్ వచ్చింది. దానికి అప్పీల్ చేయొచ్చు అని కూడా మెయిల్ వచ్చిందనమాట. కాకపోతే నేనే మళ్ళీ అప్పీల్ చేయాలి అనుకోవట్లేదు. మళ్ళీ రిపిటేటివ్ కంటెంట్ మళ్ళీ వేస్ట్ అయ్యి మళ్ళీ టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇక నుంచి కెమెరా ముందు మనం ఫేస్ కనిపించేటట్లు మన ఓన్ కంటెంట్ మన ఓన్ వాయిస్తో చేద్దామని డిసైడ్ అయ్యనమాట. ఒకసారి చేసిన పొరపాటు అనేది మళ్ళీ చేయకుండా ఉండడానికి. కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే ఇట్లా లైవ్స్ చేస్తూ, లైవ్స్లో నేను చేసింది ఏంటంటే స్క్రీన్ షాట్ పెట్టాను కదా, దానివల్ల రిపిటేటివ్ కంటెంట్ వచ్చిందని నాకు చాలామంది చెప్పారు. కానీ వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి. తొందరగా ఫాస్ట్గా 10 డేస్లోనే కంప్లీట్ అయిపోయింది అనమాట 4000 వాచ్ అవర్స్. అది చాలా పెద్ద విషయం అనమాట. ఇకపోతే ఇంకా షార్ట్స్ అనేవి జనరల్గా ఎలాగో కాపీ రైట్ అవేం పడవు. అప్లై చేసే ముందు స్ట్రైక్స్ కూడా చెక్ చేసుకోవాలి మనం. ఏదైనా సరే మీది మానిటైజేషన్కి అప్లై అయిందంటే ఖచ్చితంగా టెక్ ఛానల్స్ వాళ్ళు మాత్రం ఎవరో ఒకరిని మనం అప్రోచ్ అయ్యే అప్లై చేసుకుంటే మంచిది. ఎందుకంటే చాలా రూల్స్ అన్నీ మారిపోయాయి అనమాట. అందరూ ఏఐ ఉపయోగించి ఎలా చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్ కూడా ఫిల్టర్ చేయడం కష్టమైపోయింది అనమాట. ఒరిజినల్ కంటెంట్ ఎవరిదో, యూజ్డ్ కంటెంట్ ఎవరిదో, వేరే వాళ్ళు డౌన్లోడ్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్ చేస్తుంది. లైవ్స్ చేసినప్పుడు ఆ వ్యూస్ చూసి అలాగే అవి కౌంట్ యాడ్ అవ్వటం చూసి చాలా తొందరగా పెరిగిపోయింది 4000 వాచ్ అవర్స్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆనందం అనేది నాది 2 రోజుల్లోనే ఆవిరైపోయింది అనమాట. అప్లై చేసిన తర్వాత రిపిటేటివ్ కంటెంట్ అని అప్పీల్ చేయొచ్చు అని చెప్పారు. అప్పీల్ చేసిన తర్వాత ఎందుకు అంటే ఆ క్వశ్చన్ నేను ఓన్గా రాశాను, నా పేపర్ మీద నేనే రాశాను, మన మొబైల్లో అప్లోడ్ చేశాం కాబట్టి అదేమీ రీయూజ్డ్ కాదు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కాపీడు కాదు. కానీ ఎందుకో అంటే అదే స్క్రీన్ మీద ప్రతిసారి అదే రిపీట్గా సేమ్ క్వశ్చన్, ఎటువంటి ఇంటరాక్షన్స్ లేవు కాబట్టి రిపిటేటివ్ కంటెంట్ వచ్చిందన్నారు. కాబట్టి ఇక నుంచి నా ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్ అలాగే వీడియో ముందు చేసి పెడదాం అనుకుంటున్నాను. ఈసారి చూస్తానన్నమాట లక్ ఎలా ఉందో. చాలా రోజుల నుంచి అయితే కష్టపడ్డాను, ఇంకా కష్టపడుతూనే ఉన్నాను. కొన్ని రోజులు మధ్యలో కుదరక కూడా వీడియోస్ అప్లోడ్ చేయటం లేట్ అయిందనమాట. అవి
షూట్ చేయటం, ఎడిట్ చేయటం ఇదంతా ప్రాసెస్, ఇంట్లో పనులు కానివ్వండి, వర్క్ వల్ల కానివ్వండి, ఇక నుంచి అయితే ట్రై చేస్తాను అనమాట. కాకపోతే మెయిన్ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ఎవరైతే లైవ్స్ చేస్తూ అంటే ఫేస్ కనపడి మాట్లాడే వాళ్ళది వాళ్ళ సంగతి తెలియదు, కానీ నాలాగా ఎవరైతే పొడుపు కథలు, స్క్రీన్ షాట్లు అవి పెట్టి లైవ్లో పెట్టేసి వదిలేస్తున్నారు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే మాత్రం అవ్వదండి. మీరు కూడా ఒకవేళ మానిటైజేషన్ అయింది, మీరు అప్లై చేసే ముందు మాత్రం ఎవరో ఒకళ్ళ టెక్ ఛానల్స్ని మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడి నుంచి మంచి మంచి కొత్త కంటెంట్స్ తోటి అవన్నీ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. లైవ్లో ఎలాగైతే అన్ని మంచి వ్యూస్ 90K 60K చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఆ లైవ్స్ పెట్టినన్ని రోజులు కూడా. కాబట్టి అది మాత్రం రిపిటేటివ్ కంటెంట్ అనేది వచ్చింది. అప్పీల్ చేసే అవకాశం ఉన్నా కూడా నేను చేయట్లేదు. ఇక నుంచి ఓన్గానే ట్రై చేసి వీడియోస్ అప్లోడ్ చేద్దామని. కాబట్టి ఎవరెవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడి నుంచి కూడా నన్ను అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి విషయాలు, మంచి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను అనమాట. అదేంటంటే, నేను ఆల్రెడీ లెక్చరరు, టీచర్గా వర్క్ చేశాను. దానికి సంబంధించిన క్లాసెస్ కానివ్వండి, పిల్లలకు ఉపయోగపడేటువంటివి, లేకపోతే లేడీస్కి ఉపయోగపడేటువంటివి ఏదన్నా సరే వీడియోస్ ఇక్కడ నుంచి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే స్టిచ్చింగ్కి సంబంధించినవి, బొటిక్కి సంబంధించినవి ఇవన్నీ కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లోకి వచ్చి ట్రై చేయండి, చూడండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను మానిటైజేషన్కి ఎలా అప్లై చేశాను, ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు, అవన్నీ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి. మళ్ళీ డీటెయిల్గా ఇంకొక లాంగ్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరిగారనమాట. లైవ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను రోజు రాసుకునేదాన్ని అనమాట పేపర్లో, ఏ రోజు ఎంతమంది పెరిగారు, ఎంత వాచ్ టైం యాడ్ అయిందని. ఆ హ్యాపీనెస్ అంతా పోయిందనమాట. అప్లై చేస్తే వస్తుంది అన్నారులే, కానీ మళ్ళీ నాకు ఇంకా అప్లై చేసే ఉద్దేశం లేదు. కాబట్టి మీకు దీనికి సంబంధించిన మానిటైజేషన్లో కూడా మీకు ఎవరికన్నా ఇట్లా అప్లై చేసిన తర్వాత మెయిల్స్ అది డౌట్స్ ఉంటే అడగండి. నాకు నేను ఫేస్ చేసిన వాటిల్లో అవి అనుకుంటే నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇదండి ఈరోజు వీడియో. నాలాగా మాత్రం మీరు ఊరికే లైవ్స్ మీరు పెట్టి మానిటైజేషన్ అవ్వాలి అంటే లైవ్లో కూడా అట్లాంటి స్క్రీన్ షాట్స్ పెట్టే వాళ్ళది మాత్రం అవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ ఇంకోసారి గమనించుకోండి. ఆ లైవ్లోనే ఏదో ఒక ఇంటరాక్షన్ అనేది ఆడియన్స్తో ఉండాలి, అలాగే యూజ్ఫుల్ కంటెంట్ అయి ఉండాలనేది ఇప్పుడు కొత్త మానిటైజేషన్ రూల్స్ ప్రకారము తీసుకురావడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా గమనించుకొని వీడియోస్ చేస్తారని, అప్లోడ్ చేస్తారని, అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియో ఉంటే చేస్తాను.